సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ ఫ్రమ్ గుత్తి, అనంతపూర్ జిల్లా గుత్తిలో అయితే ఉన్నాము మేము. నేను రాత్రి మీటప్ అయిపోయిన తర్వాత ఇక్కడ రూమ్కి వచ్చేసరికి 11:30 అయిందనమాట. సో ఇవాళ మా ప్లాన్ వచ్చేసి మ్యాక్సిమం మేము కర్ణాటక ఎంటర్ అవుతున్నాము. ఆంధ్రప్రదేశ్ దాటేసి కర్ణాటక చాలా షార్ట్ స్పాన్గా ఒక 70 కిలోమీటర్ మాత్రమే ఉండబోతుంది. సో మిగతా డీటెయిల్స్ అన్నీ మనం గోప్రోవిలో మాట్లాడుకుందాం. సో ఇప్పటికొచ్చి మాకు ఎటువంటి ప్రాబ్లం అనేది మాకు అరైజ్ అవ్వలేదు. అండ్ అక్కడికక్కడ మాకు ప్యూరివి షోరూమ్స్ కానీ లేకపోతే దాబాస్ కానీ రెస్టారెంట్స్ కానీ అందరూ ఛార్జింగ్ పెట్టినందుకు ఒప్పుకుంటున్నారు, కానీ కొంతమంది భయపడుతున్నారు. రాత్రి అయితే మేము గుత్తి అనే ఊర్లో అయితే ఆగిపోయాము, అనంతపూర్ జిల్లా గుత్తిలో. హరి మీటప్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ దాకా వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. 11:30 అయిందనమాట. మొత్తం మేము రూమ్ తీసుకుని చెకింగ్ అని వేసేకి. ఇవాళ మా ప్లాన్ వచ్చేసి కృష్ణగిరి వెళ్ళాలి. కృష్ణగిరి తమిళనాడులో అయితే ఉంటుంది, మనం కర్ణాటక మీద నుంచి వెళ్తాము. ఒక 350 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో దానిలో ఛార్జింగ్ పాయింట్స్ మనము ఒకటైతే అనంతపూర్ ప్యూరివి షోరూంలో మనం సెట్ చేసుకున్నాము, ఇంకో రెండైతే మనం ఖచ్చితంగా వెతుక్కోవాలి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 దాకా అయ్యింది. సో మన వెహికల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు మనం అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, వాళ్ళు మాకు సపోర్ట్ కూడా అందించారు. అండ్ ఈయనకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, శ్రీలోక్ వ్లాగ్స్. మీరేంటి ఓన్లీ ఇక్కడ అంటే ట్రావెలింగ్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ గురించి? ట్రావెలింగ్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ అంట. మన అనంతపూర్ చుట్టుపక్కల ఫేమస్ ఫుడ్ ఎవరికైనా తెలియాలనుకుంటే కనుక ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక బ్లాగర్ ఉన్నారు, ఎస్పీటీ బ్లాగ్స్. అంటే మేము బ్లాగర్స్ కదా, అంటే నువ్వు చీప్ ఇంపోర్టెడ్ చైనీస్ వెహికల్. సో మనమైతే మన వెహికల్స్ ఛార్జ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఫుడ్ తిన్నాము, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పల్లెటూరు విందంట, చాలా బాగుంది. ఎప్పుడు ఈ మధ్యన ఇటువంటి టేస్ట్ అయితే తినలేదు, అంత బాగుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూడండి. మనం అనంతపూర్ దాటి ఒక 60-65 కిలోమీటర్స్ అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కియా. మీరు ఎక్కడ చూసినా, అంటే మీరు ఇండియాలో చూసిన ఏ కార్ అయినా సరే, కియా కార్ అయినా సరే, ఇక్కడి నుంచి మొత్తం ప్రొడక్షన్ అవుతుంది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక గ్రోత్కి, అంటే మన ఇండస్ట్రియల్ గ్రోత్కి ఇదొక లైఫ్ లైన్ అనమాట, కియా ఆంధ్రప్రదేశ్. సో ఇటువైపు ఈ ఏరియా కొంచెం బ్యాక్వర్డ్ కింద ఉంటుంది. అటువంటి చోట్ల ఒక సిటీని నిర్మించారు. అండ్ ఇక్కడ మనకి సౌత్ కొరియా ఫుడ్ కానీ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళాలనుకుంటే మనకు చాలా పర్మిషన్స్ అయితే కావాలి, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ అవుతాను. నాకు చాలా ఇష్టం ఇటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ మనం ఎక్స్ప్లోర్ చేయడం. ఈ ఫ్యాక్టరీ ఒకటే కాదు, ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల చాలామందికి ఉద్యోగాలు కానీ మొత్తం అన్నీ వచ్చాయి. మనకి ఇక్కడ స్టీల్ కనిపిస్తుంది చూసారా, అంటే స్టీల్ లారీస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కార్ల కింద తయారవుతాయి. అంటే మనకి ఆ చాసీ కానీ ఆర్ బాడీ కానీ మొత్తం అంతా ఇక్కడే మనకి బాడీ షాప్ అయితే ఉంటుంది, పెయింట్ షాప్, అలా మొత్తం అంతా ఇక్కడే మనకి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి తయారయ్యే కార్స్ సెల్టోస్, క్యారెన్స్ అండ్ కియా సోనెట్ అండ్ కార్నివల్ అండ్ ఇంకొక ఎలక్ట్రిక్ కార్ కూడా లోపల తయారవుతుంది అన్నట్టుగా విన్నాం మనము. అంటే మనకి అది ప్రజెంట్ చర్చల్లో అయితే ఉంది, అంటే కొంచెం డిజైన్ ఇంప్రూవ్మెంట్స్లో అయితే ఉందన్నమాట. సో చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈజీగా ఒక 300 ఎకరాల పైన ఉంటుంది ఇది. మనం డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటే కుదరదు ఇక్కడ, లేదంటే మనం డ్రోన్ ఎగరేసేవాళ్ళము. సో లోపల ఎన్నో వేల కోట్లు, నిజంగా చెప్పాలంటే ఎన్నో వేల కోట్లు విలువైన కార్స్ అయితే మనకు ఉంటాయి. ఆల్రెడీ మనకు అక్కడ కార్స్ అనేవి డిస్ప్లే చేసి ఉన్నాయి. ఇక్కడి నుంచే మొత్తం ఇండియా అంతా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని మన దగ్గర ప్లేస్లో అయితే లారీస్లో వెళ్తాయి, ఇంకా దూరం వెళ్ళాలనుకుంటే ట్రైన్స్లో కూడా ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఖచ్చితంగా ఇది మన ఆంధ్రప్రదేశ్ కిరీటంలో ఒక వజ్రం లాంటిది ఫ్యాక్టరీ. దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడ సౌత్ కొరియా వాళ్ళు ఎక్కువ జీవిస్తూ ఉంటారంట, వాళ్ళ కోసం ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా పెట్టారంట. అదిగోండి, ఏంటది, సియోల్ సూపర్ మార్కెట్ అంట, కొరియన్ సూపర్ మార్కెట్ అని ఉంది. అక్కడ ఏ పిల్లులు ఏ పాములు ఉంటాయో మరి. వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ సౌత్ కొరియాకి సంబంధించిన కొన్ని విలేజ్లే కన్స్ట్రక్ట్ చేశారంట. అంటే సౌత్ కొరియాని తరిపిస్తూ ఇక్కడ కొన్ని విలేజ్లు కన్స్ట్రక్ట్ చేశారంట. నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఈ టెంపరేచర్లో ఎలా ఉంటున్నారు, అదొక్కటి మాత్రం నాకు చాలా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. టెంపరేచర్ అయితే విపరీతంగా ఉంది. నాకు తెలిసి అదే అనుకుంటా కొరియన్ సూపర్ మార్కెట్.
ఎస్, అదే వాళ్ళైతే అసలు ఏసీ లేనిదే బయటికి రారంట. సౌత్ కొరియా బాగా టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ అందులోనూ అనంతపూర్ జిల్లా అయితే అసలు మరి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఇవాళ టెంపరేచర్ 42 ఉంది, 42, 43 ఉంది. మేము డ్రైవ్ చేస్తుంటే మాకు వేడిగా వెచ్చ గాలి తగులుతోంది. మేము 2 to 3 బ్రేక్ తీసుకున్నాము. సారీ 2 to 3 కూడా కాదు, 2:30 to 3 అనమాట. అప్పుడు విపరీతమైన ఎండ ఉంది. సో మేము 3కి బ్రేక్ తీసుకుని నెమ్మదిగా బయలుదేరాము. ఇప్పుడైతే కొంచెం ఎండ దిగిపోయింది, మేము ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ ఇంకొక 78 కిలోమీటర్ అయితే ఉంది. ఇప్పుడైనా సరే బ్యాటరీ మార్చాలి. ఒక 5-6 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇంకొక బ్యాటరీ పైన మనం 75 ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను నేను. చిక్బల్లాపూర్ అంటే మనకి RRR ఫంక్షన్ జరిగింది కదా, అదే చిక్బల్లాపూర్. అది అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారంట. ఎవరినో ఒకటి బతిమాలుకుని అక్కడ మనం ఛార్జింగ్ సంపాదించుకోవాలి. అక్కడ ఒకినావా షోరూమ్ అయితే ఉంది. ఒకినావా షోరూంలో మనం ఛార్జింగ్ ఇక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు. సో మన రైడ్లో ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వస్తున్నప్పుడు రైడ్లో ఫస్ట్ టైం మనం ఒక పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే మన 2 వెహికల్స్ని ఛార్జింగ్ పెట్టాము అండ్ లోపల ఇంకొక 2 బ్యాటరీస్ని ఛార్జింగ్ పెట్టాము. అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. షెల్ పెట్రోల్ బంక్ ఇక్కడ మనం చిక్బల్లాపూర్ దగ్గరలో అయితే ఉన్నాము, ఒక 15 కిలోమీటర్స్ దూరంలో. అండ్ ఇవాళ మనం ప్రదీబోన్ వీల్స్ని కలవబోతున్నాం. ప్రదీబోన్ వీల్స్ ఒక కర్ణాటక నుంచి యూట్యూబర్, ఆయన ఓలా అండ్ ఇతర వీడియోస్ ఇవన్నీ అతను చాలా ఫేమస్. సో మనం అతన్ని కలుస్తున్నాము. ఇవాళ నైట్ మనం అక్కడే స్టే చేయబోతున్నాము. అడిగిన వెంటనే ఛార్జింగ్ ఒప్పుకున్న షెల్ పెట్రోల్ బంక్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఇది పెట్రోల్ బంక్ కాబట్టి మనకు జరుగుతున్న వరుస ఇన్సిడెంట్స్ చూసి మనం కూడా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చేలాగా మేమైతే వెహికల్స్ దగ్గరే ఉంటున్నాము, ఎక్కడికే వెళ్ళట్లేదు. ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా వెహికల్స్ అండ్ బ్యాటరీస్ని చూస్తూ ఉంటాము. సో ఇక్కడ మనం 2 hours పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి ప్రదీబోన్ వీల్స్ ఇంటికి 115 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకు 2 hours సరిపోతుంది. A few moments later. టైం అయితే నైట్ 8:30 అవుతుంది. చీకట్లో మా చిందులాట. ఇదొక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా. ఇందాక నేను షెల్ పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ పెట్టాను కదా, ఛార్జింగ్ పెట్టిన వెంటనే వాళ్ళు సీసీ కెమెరాలో చూశారంట ఓనర్. చూసి ఛార్జింగ్ తీసేయమన్నారు. మళ్ళీ లోడ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఛార్జింగ్ తీసేయమన్నారు. మనం వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి మనం వెంటనే ఛార్జింగ్ తీసేసాము. తీసేసి వెతుకున్న తర్వాత ఇంకో పాయింట్స్ వెతుకుతూ వస్తుంటే ఒక వెల్డింగ్ షాప్, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ వెల్డింగ్ షాప్లో మనం మన బ్యాటరీస్ అండ్ ఛార్జెస్ అనేవి పెట్టేశాము. ఇక్కడ కర్ణాటకలో మెయిన్ ప్రాబ్లమ్గా పవర్ కనెక్షన్స్. వీళ్ళకి పవర్ కనెక్షన్, పవర్ బిల్స్ అన్నీ ఒక రేంజ్లో వస్తాయన్నమాట. అంటే వీళ్ళకి కిలోవాట్ అండ్ కేవీ లెక్కన వీళ్ళకైతే పవర్ కనెక్షన్స్ ఎవరు హెచ్పి లెక్కన ఇస్తూ ఉంటారు. సో కమర్షియల్ పవర్ బాగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. వాళ్ళైతే వెంటనే ఒప్పుకున్నారు, మేమైతే పే చేస్తామన్నాము. ఇక్కడ మేము ఒక 2 hours వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం వెయిట్ చేసిన తర్వాత ప్రదీబోన్ వీల్స్ని కలుస్తాము.